కృష్ణాష్టమి ముందు తర్వాత కృష్ణాష్టమి కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. అవునండి. సో ఈ నెక్స్ట్ ఫాస్ట్గా అనుకోకుండా అలా వచ్చిందండి గ్యాప్. అయితే 100 కారణాలు, దానికి ఒక కారణం అని అనకూడదు యాక్చువల్లీ. ఇక నుంచి గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకున్నాను. సో 19th కృష్ణాష్టమి చూడబోతున్నాం. నెక్స్ట్ ఏం వస్తున్నాయి సార్ ప్రాజెక్ట్స్? దాని తర్వాత ఆర్పిజి క్రియేషన్స్ వాళ్ళది ఒక సినిమా, ఇంకా పేరు పెట్టలేదండి, వంశీ ఆకెళ్ళ డైరెక్టరు, ఆ సినిమా అండి. దాని తర్వాత ఇమీడియట్గా ఈడి గోల్డ్ ఆ సినిమా టైటిల్, అది వీరుపోట్ల డైరెక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్స్. మళ్ళీ టైటిల్ ఎదిరిపోయింది. అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్. నిజమే సార్, వీడు గోల్డ్ టైటిల్ అన్నప్పుడే మేము నవ్వుకుంటున్నాం. కృష్ణాష్టమి టైటిల్ ఉన్నప్పుడే ఒక ఫీల్ ఎలా వచ్చిందో. తను కూడా నాకు ఫ్రెండ్ మీన్స్ స్ట్రగ్లింగ్ టైం నుంచే తెలిసిన వ్యక్తి వీరు. చాలా మంచి ఇంటరాక్షను. తను కూడా పట్టం నా అదృష్టం. ఓకే సార్, చాలా లక్ నాకు తన సినిమా పట్టం. యాక్చువల్గా ఇది వాసు వర్మ, అటు తను. మళ్ళీ వాసుని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, బాబు ఇదిగా వీరు సినిమా అయ్యేటట్టుకి ఇంకోటి రెడీ చేస్తే. అంటే అర్థమైంది. సో స్టోరీ మీద ఆయన మీద మీకున్న కాన్ఫిడెన్స్ అండ్ ఈ సినిమా మీద మీకున్న ఏ రకంగా ఆలోచించినా వీరు కంటే వాసు వర్మ కంటే బెటర్గా కానీ నేను మాట్లాడేది నాతో. ఇప్పుడు నేను వాళ్ళతో వర్క్ చేసిన సందర్భంలో నేను చెప్పబోయేది, ఇప్పుడు ఏ రకంగా సినిమా గురించి ఆలోచించినా నాకు వాసు వర్మ కంటే బెటర్ స్క్రిప్ట్ సైడ్ ఇది వచ్చే థాట్ వచ్చే డైలాగ్ వచ్చే పాసిబిలిటీ లేదు, నెంబర్ 1. సో హ్యాపీగా నోరు మూసుకుని ఆనందంగా యాక్ట్ చేసుకుంటాను. అలాగే వీరు, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు. మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కానప్పుడు ఏంటంటే సినిమా అయిన తర్వాత తెలుస్తుందిగా మనకి. జనరల్గా జరిగేటప్పుడు అన్నీ బాగున్నాయి అనుకుంటాం. అలాగే వీరు కంటే బెటర్గా నేను ఆలోచించలేను ఫ్యాక్ట్ అయితే. అలాగే ఆకళ్ళ వంశీ, అందరూ యంగ్ పీపుల్ పడ్డారు ఈసారి నాకు బంచి. అలాగే ఆకళ్ళ వంశీ అయితే నాకు ఆల్మోస్ట్ పోల్డంగ టైంలో, భీమవరం బుల్లెట్ టైంలో నాకు చాలా సీన్స్కి తన సైడ్ కాంట్రిబ్యూషన్ రైటర్గా ఇచ్చిన వ్యక్తి. ఏదైనా సెంటిమెంట్ సీన్లు అలాంటివి ఉన్నప్పుడు మంచి బెటర్ అవుట్పుట్ ఇచ్చే నా వ్యక్తి తను. సో ఇప్పుడు ఏంటంటే నాకు కథ గురించి దాని గురించి ఆలోచించి నాకంటే బెటర్గా ఆలోచించే మనుషులు పడ్డారు కాబట్టి నాకు పని తగ్గింది. సో మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తున్నారు. త్రివిక్రమ్ ఫోన్ చేసి షూటింగ్ అయిపోయిందిరా, నేను రెడీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏమైనా ఉందా మన దాంట్లో అంటే, వద్దురా అలాంటి కాదు,